Hallelujah. Hallelujah. Amen, amen, amen. 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 Hallelujah. 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 You need to understand the reality. నేను గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని వాగ్దానాలు మన జీవితంలో ఎప్పుడు కూడా అవును అన్నట్లుగానే ఉంటాయి. అవి ఎప్పుడు కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనం అందరం కూడా వాటితో ఎట్లా ప్రతిస్పందిస్తున్నాం, ఎట్లా వ్యవహరిస్తున్నాం అన్నటువంటి విషయం అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం. దేవునికి మహిమ కలుగును ప్రభావం కలుగును గాక. వాట్ హి సెడ్, ఆయన ఏం చెప్పాడు అని అంటే చూడండి, అక్కడ ఏమని రాయబడింది, చదవండి. మరలా వర్షము పడేంత వరకు కూడా ఏమనుంది, 17 వచ్చింది. అనేక దినములు ఆహారము. ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. తొట్టిలో ఉన్నటువంటి పిండి ఏం కాలేదు, తక్కువ కాలేదు. పిండి తక్కువ కాదు, నూనె ఆగిపోలేదు. ఇప్పుడు నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్లో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనలో నేను మనం పలకవలసినటువంటిది ఏంటంటే, దేవుడు ఏలియా ఏదైతే పలికాడో దేవుడు దాన్ని స్థిరపరిచాడు. దట్స్ కాల్డ్ లివింగ్ డొమినియన్. ఆధిపత్యంలో జీవించుట అంటారు దీన్ని. ఇప్పుడు మనం కూడా అలా జీవించాలి, అలా బ్రతకాలి, అలా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. సో విల్ యు బీ లైక్ దట్? నువ్వు అలా ఉండగలుగుతావా? నువ్వు అలా ఉండాలి అని, నువ్వు అలా మాట్లాడాలి, నువ్వు అలా పలకాలి, నువ్వు అలా జీవించాలి. ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని ప్రణాళిక. He wants you to live you. నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నా అంటే, he wants to be on the level of dominion over everything. ప్రతి దాని మీద ఆధిపత్యం చెలాయించేటువంటి వారిగా నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. That's a God's plan. That's a God's design for your life. నేనేం చెప్పాను ఇక్కడ, ఆహారం విషయంలోనే కాదు కానీ అన్ని విషయాల్లో కూడా I can show you రానున్నటువంటి దినాల్లో ముందు కూడా ఏ విషయాల్లో దేవుడు మనకు భూమి మీద ఆధిపత్యం ఇచ్చాడు. ఈయన పలికాడు, ఆహారం విషయంలో పొదువు జరగలేదు. నువ్వు కూడా ఆయన ఇంట్లో లేదు అనేటువంటి విషయాలు పలకొద్దు, కానీ ఏం పలకాలి చెప్పండి? ఉంటది, ఎప్పుడు ఉంటది. కాబట్టి దేవునికి ఇచ్చేటువంటి విషయంలో నువ్వు ఎప్పుడైతే సమృద్ధిలో ఉంటావో, నీ ఇంట్లో కూడా ఎప్పుడు సమృద్ధి ఉంటది. మనిషి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటదంటే, దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఏమో పూజించే తత్వం ఉంటది, అంటే తక్కువ తత్వం ఉంటది, తక్కువ చేసుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది. దేవుడు ఇవ్వాలి అనేటువంటి విషయంలో కూడా చాలా విశాలమైనటువంటి హృదయం ఉంటది. ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. నువ్వు గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యు. ఇవ్వుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. సో వెన్ యు గివ్, your criteria has been done, then God will show. నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు చేసినప్పుడు దేవుడు చేయవలసినటువంటి పని దేవుడు చేస్తాడు. ఇఫ్ యు వోంట్ గివ్, నువ్వు చేయకపోతే భూమి మీద డొమినియన్ అనేటువంటి దాన్ని మీ జీవితంలో చూడలేదు. దట్స్ ఎ సెకండ్ థింగ్. నేను దాని గురించి మరలా ఇంకో సబ్జెక్ట్ లో, గివింగ్ అనే దాని గురించి ఇంకో సబ్జెక్ట్ లో మాట్లాడతాను. ఐఎమ్ స్టాండింగ్ ఓన్లీ ఆన్ డొమినియన్ అనేటువంటి దాని మీదే మాట్లాడుతున్నాను. ఇంకా దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఫర్దర్ గా దాని గురించి మళ్ళీ పరిశుద్ధాత్మ ఎప్పుడైనా అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడతాను. ద ఓన్లీ థింగ్ ఈస్, ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడో నీ నూనె తరగదు, నీ పిండి అయిపోదు అని అన్నాడంటే, దట్స్ ఎ డన్ డీల్. జరిగిపోయింది నీ జీవితంలో, నా జీవితంలో. వెన్ యూ సే ద వర్డ్, దట్ గాడ్ విల్ మేనిఫెస్ట్. మీరు భూమి మీద దేని బంధిస్తారు, నేను దేని విప్పుతారు దాన్ని. ఏలియా గారు భూమి మీద ఆమె జీవితంలో కరువును బంధించాడు.
హల్లెలూయా. ఆమేన్. అంటే ఆమె జీవితంలో కరువు అనేది ఆధిపత్యం చలాయించకూడదు అన్నాడు అంతే. అవును. హల్లెలూయా. ఆశీర్వాదం మాత్రమే ఆధిపత్యం చలాయించాలన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ మీతో హల్లెలూయా. మాట్లాడు. ఏమి పలుకుతున్నావు నువ్వు నీ కుటుంబంలో నీ ఇంటిని గురించి? వాట్ ఆర్ యూ స్పీకింగ్? వాట్ ఆర్ యూ స్పీకింగ్ టు యువర్ సిచ్యువేషన్స్? నీ పరిస్థితుల్లో నువ్వేం మాట్లాడుతున్నావు? దట్స్ ఆల్ మ్యాటర్. అది మనం పరిగణంలోకి తీసుకోవాల్సినటువంటి విషయం. సో సిచ్యువేషన్ ఈస్, అక్కడ అందరికి కూడా కరువు ఉంది, ఆమెకు కూడా కరువు ఉండింది. కానీ అయ్యగారు పలుకుతున్నటువంటి మాట నీ కరువు ఉండదు. అది ఆమె నమ్మింది, ఆమె ఆ విధంగానే చూసింది, అందుకని అద్భుతం జరిగింది. నువ్వు నీ జీవితంలో నీ యొక్క పరిస్థితులను ఎలా చూస్తున్నావు? నీ పరిస్థితులను, నీ ఒత్తిడి, నీ వేదనకరమైనటువంటి ఈ పరిస్థితులను చూసి నా పని అయిపోయింది అని అనుకుంటున్నావా? దీనిని నా పాదముల కింద ఉంచాడు నా దేవుడు అనుకుంటున్నావా? ఇప్పుడు చెప్పండి వాగ్దానం అందరము కలిసి 26 మంది ఉన్నారు. మీరు నిజంగా దేవుని యందలి విశ్వాసం కలిగి వాగ్దానం నమ్మినటువంటి వారైతే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? దేవుని చేతి పని అంతటి మీద దేవుడు నాకు ఆధిపత్యం అనుగ్రహించినాడు. సమస్తమును నా పాదముల కింద ఉంచున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన దేవుని చేతి పని అంతటి మీద దేవుడు నాకు ఆధిపత్యం అనుగ్రహించినాడు. సమస్తమును నా పాదముల కింద ఉంచున్నాడు. ఇప్పుడు దేవుని చేతి పని అయినటువంటి ఆహారము విషయంలో ఈయన పలుకగా వర్షము పడేంత వరకు కూడా అద్భుతం ఆగిపోలేదు. లివింగ్ ఇన్ డొమినియన్, ఆధిపత్యములో జీవించట, ఆధిపత్యము చలాయించట అంటే ఇది. నువ్వు అలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు అలా జీవించాలి. అందుకొరకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో. చూడండి 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఐ విల్ షో యూ అనదర్ వన్. ఈ అధ్యాయంలోనే చాలా విషయాలు ఉన్నాయి, అందుకనే మనం చాలా విషయాలు చూస్తాం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడైన ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నువ్వు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితవా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్ము అని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పొరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేస్తేవా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార జాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణమును మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికింది. ఏలియా చిన్నవాన్ని తీసుకుని గదిలో నుండి చూడండి ఇదంతా నేను ఎందుకు చదివానంటే అక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన చేసినటువంటి యాక్ట్, ఆయన చేసినటువంటి క్రియ, ఇట్ సీమ్స్ టు బి లిటిల్ బిట్ వియర్డ్, కొంచెం వ్యత్యాసంగా అనిపిస్తుంది. చూడండి, ఐల్ షో యూ. ఏం చేశాడు ఆయన? 19వ వచనం, అతడు నీ బిడ్డను నా చేతికిమ్ము అని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద పొరుండబెట్టి. లుక్ ఎట్ ద యాక్షన్స్ ఆఫ్ ఏలియా. ఏలియా తన యొక్క యాక్షన్స్ చూడండి. ఆమెను తీసుకుని వెళ్ళి తన మంచం మీద పడుకోబెట్టాడు. ద రీజన్ వై హీ లేడ్ దట్ బాయ్ ఆన్ హిస్ కాట్, ఎందుకు తన మంచం మీద పడుకోబెట్టాడు అనేటువంటి విషయాన్ని మనకు అర్థం అవ్వాలి. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రభావం తనలో ఉంది, తన పడుకున్నటువంటి మంచము మీద ఉందని తెలుసు. లివింగ్ ఇన్ డొమినియన్, ఆధిపత్యంలో జీవించేటువంటి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటది? దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నేను ముట్టిన ప్రతి దాని మీద ఉన్నాడు, నేను పడుకున్న ప్రతి దాని మీద ఉన్నాడు, నేను నడిచే ప్రతి మార్గంలో ఉన్నాడు.
ఆమేన్. ఓ హల్లెలూయా. ప్రైజ్ ద నేను లార్డ్. చీకట్లో వెళ్తుంటే ఆమేన్. నాకు భయం వేస్తుంది పాస్టర్ గారు. నువ్వు డొమినియన్ లో లేవు. చీకట్లో వెళ్తే భయం వేసుడేంది? చీకటిని సృష్టించింది దేవుడు. ఆయన పలుకుగా రాత్రి పగలు కలిగెను. కలిగెను. ఎవడు? ఆమేన్. దేవుడు. చీకట్లో దేవుడు. నీకు భయం ఎందుకు? అవును దురాత్మ రాత్రులు ఉంటుందని ఒక అబద్ధాన్ని క్రియేట్ చేశారు, కానీ దురాత్మ పగలు కూడా ఉంటుంది. Yeah. వాడు పగలు నిద్రపోయి రాత్రి పూట మెలుకోడు. వాడు నైట్ డ్యూటీ చేసేవాడు కాదు. వాడు రోజంతా డ్యూటీ చేసేవాడు. అవును ఏంటంటే మన యొక్క మనస్తత్వం అయిపోయిందని వాడు చీకట్లో పని చేస్తాడు అనుకుంటాం. కోతి కాదు కాదు, వాడు పగలు పని చేస్తాడు. సడన్ గా నువ్వు ఎందుకు జారి పడతావు? అక్కడ ఏమి లేకపోయినా కానీ అది చీకటి కార్యాలయం. అది పగలు జరిగితే రాత్రి జరిగింది. సో నువ్వేమనుకుంటావంటే, నువ్వేం నమ్ముతావంటే, నువ్వు నమ్మిన దాన్ని బట్టి జరిగింది. వాడు రాత్రిపూట ఆపరేట్ చేస్తాడు. వాడు చీకట్లో నాకు కనిపించాడు, నీకు చీకట్లోనే కనపడతాడు. పగలు నీకు పగల నేత్రాలు ఉంటాయి కాబట్టి పగలు కనిపించడు. చీకట్లో చీకటి నేత్రాలు ఉంటాయి. ఏంటా చీకటి నేత్రాలు అంటే, వాడు రాత్రి కనిపిస్తాడేమో అని అనుకుంటా ఉంటావు కదా, కాబట్టి కనిపిస్తాడు. ఏం లేదు, వ్యత్యాసం ఏంటంటే వాడు పగలు రాత్రి పని చేస్తాడు. వాడి దూతలు ఎప్పుడు కూడా పని చేస్తారు. ద ఓన్లీ క్రైటీరియా ఇస్ దట్ నువ్వు నమ్ముతున్నటువంటి విషయం ఏది. నేనేం చెప్పాను, నేను ఈ మాసంలో చెప్పాను, సాతానుడు ఎంత బలము కలిగిన వాడు అంటే, ఎంత బలము కలిగిన వాడు వాడు నువ్వు నమ్మినంత మనం ఎంత నమ్మినంత. నువ్వు ఎంత నమ్మితే వాడు అంత బలం. నువ్వు ఎంత నమ్ముతున్నావు అంటే, వాడు రాత్రి బలం కలిగిన వాడు నమ్ముతున్నావు. వాడు రాత్రి పని చేస్తాడు నీ జీవితం. ఎందుకంటే నీ విశ్వాసాన్ని వాడు ఎప్పుడు కూడా నిరుత్సాహపరచడు. నువ్వు ఏం నమ్ముతున్నావు? వాడు నా జీవితంలో ఏం చేయలేడు అంటే మీకు అర్థమైందా? వాడు నా జీవితంలో ఏమి చేయలేడు. వాడు నా జీవితంలో వాడు ఆధిపత్యం చలాయించలేడు నమ్మితే నీ విశ్వాసాన్ని వాడు బలపరుస్తాడు. నా జీవితంలో వాడు ఏదో ఒకటి చేస్తాడు, అది కూడా నీ విశ్వాసాన్ని వాడు బలపరుస్తాడు. వాడు ఎంత బలవంతుడంటే నువ్వు నమ్మినంత బలవంతుడు. నువ్వు ఏం నమ్ముతున్నావు అనేదే అసలమైనటువంటి విషయం. వాడు నీ జీవితం పట్ల ఏం చేయగలడు, ఎంతవరకు చేయగలడు అని నువ్వు నమ్ముతావో అంతవరకు మాత్రమే వాడు పని చేస్తాడు. అంతకు మించి నీ జీవితంలో ఎప్పుడు కూడా పని చేయలేడు. ఇక్కడ చూడండి, ఏలియా గారు చేసినటువంటి యాక్షన్స్, హీఈస్ లివింగ్ ఇన్ డొమినియన్ అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అడగం. ఆమె తీసుకొని ఐ కెన్ ప్రే, అక్కడే ప్రార్థన చేయొచ్చు కదా. దేవుని అద్భుతం చేయాలంటే పైన గదిలోకి తీసుకెళ్తేనే అద్భుతం జరిగిద్దా? మై క్వశ్చన్. దేవుని యొక్క ప్రభావం పై గదిలోనే ఉంటుందా? ఎక్కడైనా ఉంటది కదా. కానీ ఈయన యొక్క విశ్వాసం, ఈయన యొక్క ఆధిపత్యం ఏంటంటే, నేను నా మంచం మీద పడుకోబెడితే తనకి జీవం కలిగింది. ఆయన యొక్క క్రియలు చెప్తున్నాయి, ఆయన ఎలా జీవిస్తున్నాడు, దేనిలో జీవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. చూడండి, ఆమె అన్నటువంటి ప్రశ్న, నువ్వు నా కుమారుని చంపడానికి వచ్చావా? ఆయన వచ్చింది కుమారుని చంపడానిక, వర్షం పడేంత వరకు ఆమెకు ఆశీర్వాదకరంగా ఉండడానిక? ఆశీర్వాదానికి. చూడండి, మంచి జరిగించి కూడా అనవసరమైనటువంటి మాటలు పడ్డాడు. నేను ఇందాకే చెప్పాను, ఏలియా కూడా మనంటే స్వభావం కలిగిన వాడే. అవమానాలు పడ్డాడు, ఆకలి దప్పులుగా ఉన్నాడు. ఆయనను దేవుని యొక్క రాజ్యపు నియమాల్లో పనిచేశాడు. నువ్వు నేను మనం అలా పనిచేస్తే మనము కూడా ఈ విధంగా జీవిస్తాం అని చెప్పాను. నువ్వు గమనించవలసినటువంటి విషయం, నీవు మనమందరం గమనించవలసిన విషయం ఏంటంటే, అది మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఎలా వ్యవహరిస్తున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా నడుస్తున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం. దేవుని వాగ్దానాలు నీ పట్ల ఉన్నాయి, భూమి మీద నీకు ఆధిపత్యం ఉంది అన్నటువంటి విషయాన్ని నీ మనసులో ఉందా? అసలు ఉంటే నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు, ఉంటే నువ్వు ఎలా మాట్లాడాలి, నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి, నీ ఆహారం గురించి, నీ ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి, నీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల గురించి నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు అలా మాట్లాడుతున్నావా లేదా అనేటువంటి ప్రశ్న. ఇక్కడ ఏలియా గారు తను తీసుకుని వెళ్ళి కౌగిట్లకు తీసుకొని పై అంతస్తులకు పోయి మంచం మీద పడుకోబెట్టి, యెహోవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఏం కీడ్ చేసింది? అంటే ఏం చెప్తున్నాడంటే, నేను ఇంట్లోకి వచ్చాను కాబట్టి ఈమెకు నష్టం కలగటం ఏంటి అని అన్నాడు. మీకు అర్థమైందా? ఆయన ఉద్దేశం నేను అడుగు పెడితే ఈ ఇంట్లోకి ఆశీర్వాదమే కలగాలి. చూడండి, దేవుని వాగ్దానం ఉంటది. మీరు లోనికి వెళ్ళినప్పుడు దీవించబడతారు, ద మూమెంట్ నువ్వు ఇంట్లోకి అడుగు పెడుతున్న ప్రతిసారి, నీ ఇంట్లో నువ్వు అడుగు పెడుతున్నటువంటి ప్రతిసారి నువ్వు పాల్గొవలసింది ఏంటంటే, వెలుగు, నేను వెలుగై ఉన్నాను, వెలుగు ఇంట్లోకి వెళ్తుంది, చీకటి బయటికి వెళ్ళాలి.
ఆమేన్. ఆమేన్. చెప్పండి చెప్పండి. వెలుగు ఇంట్లో ఉంది, చీకటి బయట ఉండాలి. ఇంట్లో ఉండాలి, చీకటి బయట వెలుగు ఉండాలి. ఇంట్లోకి వెళ్తుంది, చీకటి బయటకు వెళ్ళిపోవాలి. వెలుగు ఇంట్లో ఉంది, చీకటి బయటకు వెళ్ళాలి. అది ఏదైనా కానీ ఏ చీకటైనా కానీ బయటికి వెళ్ళాలి. ఆమేన్. 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 దేవుడు నిన్ను నన్ను మనల్ని అలా సృష్టించాడు. నేను నమ్ముతున్నాను, అసలు ఈ మాసంలో మీరు పాల్గొంటున్నటువంటి ఈ 30 మంది జీవితాల్లో దేవుడు పిచ్చి పిచ్చిగా కార్యాలు జరిగించబోతున్నాడు. అసలు మీ విశ్వాసపు లెవెల్ ఏ స్టేజ్ వస్తుందంటే ఆశ్చర్యపోతారు ఈ మాసం తర్వాత. దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం అంటే మీరు దేనికి కూడా భయపడని స్థితిలోకి వెళ్తారు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఓకే రాని చూసుకుందాం, మనల్ని మన పక్షంగా దేవుడు ఉన్నాడు చూసుకుందాం అనేటువంటి స్థితిలోకి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అండ్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ విషయాలు, అండ్ మీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను ప్రోత్సహిస్తున్నాడు ఈ విషయాల్లో, నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను కూడా ధైర్యపరుస్తున్నాడు. దేవుడు నా జీవితంలో ఉన్నతమైనటువంటి తన జీవంతో నన్ను ఉజ్జీవపరుస్తున్నాడు, అండ్ నీతో కూడా అదే. చూడండి, హిస్ యాక్షన్ స్పీకింగ్ దట్ హి వాస్ లివింగ్ ఇన్ డొమినియన్. ఆయన యొక్క క్రియలు చెప్తున్నాయి ఆయన ఆధిపత్యంలో ఉన్నాడని. నేను ఇంట్లోకి వస్తే జీవం ఉండాలి కానీ మరణం ఉండటం ఏంది ప్రభువా, నేను వచ్చాను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా అతనికి జీవమే అన్నాడు. నేను ఈ ఇంట్లోకి వస్తే జీవం కలగాలి. నీవు కూడా దేవుని సేవకుడివే, దేవుని బిడ్డవే. నువ్వు నీ ఇంట్లోనికి వెళ్తున్న ప్రతిసారి దేవుని బిడ్డనైనా నేను నా ఇంట్లోనికి ప్రవేశిస్తున్నాను, జీవము కలుగును గాక. దేవుని బిడ్డనైనా నేను నా ఇంటి నుండి వెలుగునకు వెళ్తున్నాను, నేను వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో జీవమే కలుగును గాక, కలుగును గాక. ఇలా పలకండి, ఇలా చూడండి. మీ కళ్ళ ముందు యాక్సిడెంట్లు జరుగుతుంది కానీ మీకు జరగదు. విశ్వసించిన కళ్ళ ముందు జరుగుతుంది కానీ మీకు జరగదు. మీరు చూడబోతున్నారు ఈ వాగ్దానం. కళ్ళ ముందు జరుగుతుంది కానీ మీకు జరగదు. ఎట్లా తప్పించబడతారంటే ఇదిగో రెప్ప పాటలో తప్పించబడతారు మీరు. దిస్ విల్ హ్యాపెన్. ఇది జరిగింది. ఇట్స్ ఆన్ రికార్డ్. మీ కళ్ళ ముందు జరుగుతుంది కానీ మీకు జరగదు, మీకు జరగదు. ఏ అపాయము మీకు సమీపముగా ఏమి జరగదు, ఏమి కాదు, ఏమి కాదు. చెప్పండి, నాకు నా కుటుంబానికి నా సంతతికి ఏమి కాదు. కరువు ఆమె ఇంటి వరకు వచ్చింది కానీ ఆమె ఇంటిలోకి రాల. మరణము తన కుమారుల్లోకి వచ్చింది కానీ మరణం ఏమి చేయలే. ప్రమాదం నీ దగ్గరకు వస్తుంది కానీ నిన్నేమి చేయదు. నువ్వు ఆధిపత్యంలో ఉన్నటువంటి వాడివి, నీ పరిస్థితిలో నీవు ఆధిపత్యం చెలాయించేటువంటి వాడు. నేనేం చెప్పాను, నువ్వు చూస్తావు కానీ నీకేం కాదు. యెహోవా 22వ వచనం, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన. ఏం చేశాడు ఏలియా ప్రార్థన? నేను ఇంట్లోకి వస్తే జీవం కలగాలి అని అన్నాడు అంతే. దేవుడు ఓకే నువ్వు భూమి మీద చెప్తున్నావా, పరమందు నేను దాన్ని అలా చేస్తాను. నువ్వు భూమి మీద ఏం పలుకుతున్నావో దేవుడు దాన్ని ఈ ఉదయ కలశంలో నీ జీవితం చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బతికున్నాడని చెప్పగా ఆమె ఏమంది? ఈ వచ్చిన 24 వచ్చిన అందరూ కూడా చదువుదు. ఆ స్త్రీ ఏలియాతో నీవు పలుకుచున్న యెహోవా మాట నీవు పలుకుచున్నా, ఎవరు పలుకుచున్నా? నీవు పలుకుచున్నా, వాట్ ఎవర్ యు స్పీక్. మాట ఏం పలికాడు?
డొమినియన్, ఆధిపత్యం. దేని మీద? మరణం మీద. డ్రాట్ అంటే కరువు మీద. కరువు మీద తన మాటను పలికాడు. ఇది దేవుని మాటగా పలుకుతున్నాను అన్నాడు. మరణం మీద నేను ఇంట్లోకి వస్తే జీవం కలగాలని పలికాడు. ఏం జరిగింది? ఆమె అది చూసింది. ఈ 2 అద్భుతాలు ఆమె జీవితంలో చూసింది. ఏం జరిగింది? నిశ్చయముగా ఆ స్త్రీ ఏలియాతో నువ్వు దైవజనుడై ఉన్నావని, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు, ఇందుచేత నువ్వు పలికినటువంటి మాట దేవుడు నెరవేర్చాడని, ఇందుచేత. ఎందుకు? ఈయన చెప్పాడు నీ కుమారుడు బతికాడని, ఆయన చెప్పాడు నీ కరువు ఉండదని. అది జరిగింది కాబట్టి యో మ్యాన్, యూ హ్యావ్ టు లివ్ లైక్ దట్. నువ్వు ఆ విధంగా జీవించాలి. నువ్వు పలికితే నా తండ్రి, నువ్వు వాక్యానుసారంగా పలుకు, వాగ్దానాల్ని పలుకు, విశ్వాసంతో పలుకు, విధేయతతో పలుకు. నీ పట్ల దేవుడు ఆమెన్ అంటాడు. ఆమేన్. వారందరూ కూడా నా పట్ల దేవుడు ఎల్లప్పుడూ ఆమేన్ అనునుగా. ఎప్పుడు అంటాడు ఆయన మన పట్ల. కానీ మనం ఏం పలుకుతున్నాం అనేదే మ్యాటర్. ఏ కొంప, ఏ దరిద్రపు కొంప. ఆమేన్. సో నీ యొక్క మాట విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పిల్లలు, నాశన పిల్లలు. అమ్మో నో. ఏంది అసలు ఇంట్లో ఎప్పుడు శాపమే. బాబో పలకద్దు. నేను ఇంట్లోకి వెళ్తే ఆశీర్వాదం, నా బిడ్డలు ఎప్పుడు ఆశీర్వాదం, నా మనవ సంతతి ఎప్పుడు ఆరోగ్యమే. తరచుగా అనారోగ్య పాలవుతున్నటువంటి మనవ సంతతి గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు పలుకు. వారి వైపు చూసినప్పుడల్లా నా మనవుడు, నా మనవరాలు ఎప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉంటారు. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి చిన్న బిడ్డలు వాళ్ళకి తెలియదు, కానీ లైఫ్ పలకాల్సింది ఎవరు? తాతగా, నాయనమ్మగా, అమ్మమ్మగా. నీ బాధ్యత. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ యొక్క మనవ సంతతి మీద ఆశీర్వాదాన్ని పలకటం, వారి పట్ల జీవాన్ని పలక. ఏలియా పలికాడు, జీవం జరిగింది అక్కడ. తాతగా నీ బాధ్యత పలకవా? నాయనమ్మగా, అమ్మమ్మగా నీ బాధ్యత పలకవా? పలకండి. నీ మనవుణ్ణి, నీ మనవరాలను చూసినప్పుడు దేవుని జీవం నీ మీద ఉంటది. రాన్న వీడికి చదువు వచ్చింది ఎప్పుడు అదే పలకాలి, అదే మాట్లాడాలి. మంచిగా చదువుకుంటాడు. ఒక సాక్ష్యం చెప్పనా? భూషణం అన్న ఉన్నాడా? భూషణం అన్న అవునా? ఓకే. నాని వాళ్ళ బాబు నాని ఉన్నాడు. నాని, నేను చెప్పేది వాస్తవం కదా, వాళ్ళు సాక్ష్యంగా ఉంటారని నేను మాట్లాడుతున్నాను. చెప్పచ్చు. ఒక 7 అయింది, ఒక 2-3 నిమిషాలు చెప్పనా? మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వాగ్దానం. నాని ఒకరోజు సీట్ విషయంలో, తన ఇంజనీరింగ్ సీట్ విషయంలో బాగా డైలమాలు ఉన్నాడు. ఏ సీట్ కన్ఫర్మ్ అవ్వట్లేదని బాధపడుతున్నాడు. ఆయన బాధపడేదానికంటే తల్లిదండ్రులు ఇంకా వాటి భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే బాధపడుతున్నారు. నేను ఒకరోజు నా దగ్గరకు వచ్చాను, మంగళగిరికి వచ్చినప్పుడు నేను పక్కన కూర్చొని మాట్లాడుతున్నా. ఏం కాదు అని, ధైర్యంగా ఉండు అని మాట్లాడుతా నాకు గుర్తు, నేను దేవుడు ఏం పలికాడో నాకు గుర్తు. నేనన్నా, అరే ఎస్తేరు కోసం దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఫేవర్ చూపించాడు కదా, శాసనాలే మారిపోయినాయి కదా, నీ కోసం ఒక సీట్ని దేవుడు ఇవ్వలేడా? ఇస్తాడు, నువ్వు అధైర్యపడమాక. ఏం కాదు, నీకు ఎట్లా ఉంటదంటే ఆఖరిలో అయినా దేవుడు నీ కొరకు సీట్ ఇస్తాడు. నువ్వు డోంట్ గివ్ అప్. ఆఖరి వరకు ఏమి అధైర్యపడమాక, అద్భుతంగా దేవుడు నీకు ఇస్తాడు అన్నా. అవునా కాదా? వాళ్ళు ఉన్నాడు, భూషణం అన్న ఉన్నాడు. అన్నా అవునా కాదా? అవును సార్. దట్స్ ద సేమ్ వర్డ్ ఐ స్పీక్. దేవుడు పలికినటువంటి ఏం జరిగినప్పుడు ఏం చేశాడు దేవుడు? గాడ్ గ్రాంటెడ్. దేవుని యొక్క వాగ్దానం మనం పలకగా దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఎట్లా వచ్చింది సీట్? చెప్పు, సీట్ ఎట్లా వచ్చింది? ఏం లేవని ముందు చెప్పేసి డిక్లేర్ చేశారు. అసలు ఏమీ లేదు అని డిక్లేర్ చేశారు. అండ్ తర్వాత
ఏం జరిగింది నాకు కరెక్ట్ గుర్తు. నేను మామూలుగా అనుకోకుండా మెయిల్ చూస్తా ఉంటే మెయిల్లో సీరియల్ అయినట్టు మెసేజ్ ఉంది. అది చూడరా నీవు అంటే ఏంటంటే నీవు ఇంకా అదే భ్రమలో బ్రతుకుతున్నావు, అసలు అన్ని అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయని చెప్పేసి అంటే మళ్ళీ వస్తే ఏంటి అని చెప్పేసి వాడు నన్ను అంటున్నాడు. నేను ఒకసారి చూడు నాని అంటే చూడగల అవును డాడీ ఎట్లా వచ్చింది భలే వచ్చింది అని చెప్పేసి అన్నాడు. సో దట్ వాజ్ ద లాస్ట్ కండిషన్. అలాంటి సమయంలో తర్వాత వాడు జాయిన్ అయ్యేటువంటి సమయంలో కూడా తనకి వేరే స్ట్రీమ్ లోకి కూడా వేరే గ్రూప్ లోకి వెళ్ళడానికి కూడా అవకాశం కలిగింది. చూడండి, దేవుడు తాను చెయ్యాలి అని ఎప్పుడైతే మనం భూమి మీద తన కార్యం జరిగించడానికి వెన్ వి స్పీక్ దెన్ గాడ్ విల్ డూ. తర్వాత ఇంకొక మాట కూడా మీ పట్ల కూడా పలుకుతున్నాను, యుద్ధం లేకుండా ఎవరు కూడా రాజులు కాలేరు. If there is no war, you won't be called as king. దావీదు రాజు అయ్యాడంటే గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడే. అప్పటి వరకు ఆయన యుద్ధ నైపుణ్యత ఏమీ లేదు. ఆయన వెళ్తున్నప్పుడు ఒక మాట మాట్లాడాడు, నేను జీవం కలిగిన యెహోవా నామం పేరిట వస్తున్నాను, ఈ రోజు నీ తలకాయ తీస్తా అన్నాడు. That's a word of dominion. ఆధిపత్యం చెలాయించేటువంటి వారు పలికేటువంటి మాటలు. డొమినియన్ లో ఎప్పుడు కూడా పై మాట నీదై ఉండాలి. మనం ఏం చేస్తామంటే వాక్య విషయంలో పై మాట ఉండదు, తగాదల విషయంలో పై మాటలు మాట్లాడతాం. మన మీదకి ఎవడన్నా వస్తే ఆడిని మామూలుగా మౌనంగా ఉండాలి. అది కాదు నేను చెప్తుంది. నీ పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటున్నా నీ కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఆధిపత్యపు మాట నీదై ఉండాలి, అది దేవుడు నెరవేర్చేదిగా ఉండాలి. మీరు ఈ మాటలు మిస్ అవ్వకూడదు. లక్షల కోట్లు కూడా దేవుని మాటకి సరితూగవు, సరి సమానం కావు. కాబట్టి నీ పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో వాట్ యు ఆర్ స్పీకింగ్ దట్ విల్ క్రియేట్ ద డొమినియన్ ఫేస్. నువ్వు పలుకుతున్నటువంటి మాట నిన్ను ఆధిపత్యపు స్థానంలోనికి స్థితిలోనికి నడిపిస్తుంది. స్పీక్ లైఫ్, స్పీక్ లైఫ్, స్పీక్ లైఫ్. జీవాన్ని ఈ పరిస్థితుల్లో నీ బిడ్డల జీవితాల్లో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఆధిపత్యాన్ని పలకండి. నిశ్చయముగా దేవుడు ఆ స్థితిలోకి మిమ్మల్ని నడిపిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మను మీ అందరికి అనుగురించి ఆశ్రయించి నడిపించిన గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. దీవించబడ్డారా? దీవించబడ్డాం.